హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025కి అయితే వెళ్ళాము. ఇది బెంగళూరులో ప్యాలెస్ గ్రౌండ్స్లో పెట్టారు. ఓన్లీ ఫర్ 3 days పెట్టారు. రీసెంట్ టైమ్స్లో చాలామంది ఈ రైస్, చపాతీ ఇవన్నీ మానేసి హెల్త్ కాన్షియస్ కోసం మిల్లెట్స్ తింటున్నారు. మా పేరెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి మిల్లెట్సే తింటున్నారు. వైట్ రైస్ అసలు తినరు వాళ్ళు. మేము వెళ్ళిన ట్రేడ్ ఫెయిర్ అయితే మెయిన్గా మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ వాటిని ప్రమోట్ చేయడానికే పెట్టారు. మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫుడ్ ప్రోడక్ట్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి. సో అదేవిధంగా మిల్లెట్స్లో కంపెనీస్ ఏముంటాయిలే అని అనుకుంటాము. కానీ అక్కడికి వెళ్ళి చూసాక నిజంగా షాక్ అయ్యాము. చాలా మిల్లెట్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏ ఐటమ్ చూసినా మిల్లెట్స్ తోటే చేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను చూసేదైతే మిల్లెట్స్ మ్యాన్. సో మొత్తం మిల్లెట్స్ తోటే చేశారు. చాలా బాగుంది. మిల్లెట్స్ అంటారు కానీ వాటి పేర్లు ఎవరు క్లియర్గా చెప్పరు. మిల్లెట్స్ అంటే కొరలు, ఊదలు, అంటుకొరలు, సామెలు, అరికెలు, సజ్జలు, రాగులు, జొన్నలు వీటన్నిటిని మిల్లెట్స్ అనే అంటారు. మనం రెగ్యులర్గా మార్కెట్లో వీట్, మైదా అండ్ రైస్ ఫ్లోర్తో చేసే ప్రోడక్ట్సే చూస్తాము అండ్ అవే తినున్నాము. అండ్ రీసెంట్ టైమ్స్లో మైదా ఫుడ్కి అందరూ విపరీతంగా అడిక్ట్ అయిపోయారు. పిల్లలైతే మెయిన్గా అడిక్ట్ అయిపోయారు. ఈ మూడిటితోటి మనం ఏవేవి ఫుడ్ ఐటమ్స్ అయితే చేసుకుంటామో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ మిల్లెట్స్తో చేశారు. మిల్లెట్స్తో చేసి ఎగ్జిబిట్ చేశారు. అండ్ ఇందాక నేను వీడియోలో ఐస్ క్రీమ్ తింటున్నాను కదా, అది కూడా మిల్లెట్స్ తోటే చేశారు. అండ్ కింద కోన్ కూడా మిల్లెట్స్ తోటే చేశారు. టు బీ ఫ్రాంక్ అసలు టేస్టే లేదు ఐస్ క్రీము. ఫీవర్ వచ్చినప్పుడు మనం అంటే నాలిక టేస్ట్ ఉండదు కదా, సో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. బట్ హెల్త్ కావాలంటే మనం టేస్ట్ చూసుకోకూడదు. మన పిల్లలకి బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ అంటే పాస్తా అండ్ నూడిల్స్ కదా, అవి కూడా అక్కడ వాళ్ళు మిల్లెట్స్ తోటే చేసి అమ్ముతున్నారు. అవే కాదు, బ్రెడ్, కుకీస్, మురుకులు, లడ్లు అక్కడ లేని ఐటమే లేదు. ఏ ఐటమ్ అయినా కూడా మనకి మిల్లెట్స్ తోటే చేస్తున్నారు వాళ్ళు. మన పిల్లలకి నార్మల్ పాలు ఇవ్వం కదా, మన పిల్లలకి పాలల్లో హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటానో ఏదో ఒకటి మిక్స్ చేసి ఇస్తాము. సో అలా మిల్లెట్స్తో ఒక హెల్త్ మిక్స్ చేసి అమ్ముతున్నారు. అక్కడ టేస్ట్కి మనకి శాంపిల్ కూడా ఇస్తారు. మేము తాగి చూసాము. స్వీట్నెస్ అయితే లేదు కానీ బట్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్. సో ఇప్పటి వరకు మీకు ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ ట్రేడ్ ఫెయిర్లో ఎటువంటి సాయిల్లో ఏమేమి పండుతాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఎటువంటి సాయిల్ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఏవేవి పండిస్తారో అక్కడ రైతులతోటే స్టాల్స్ పెట్టించి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు మీకు 2 sections గురించి అయితే చెప్పాను. ఒకటి ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ సెకండ్ సాయిల్ అండ్ ఆ క్రాప్ గురించి. థర్డ్ సెక్షన్లో ప్రతి స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆ స్టేట్లో పండించే ఆర్గానిక్ అండ్ మిల్లెట్స్ క్రాప్ గురించి స్టాల్స్ పెట్టారు. నేను ప్రతి స్టాల్కి వెళ్ళి చూశాను. ప్రతి స్టాల్ని వీడియో తీస్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని ప్రతి స్టాల్కి ఫొటోస్ తీశాను. సో ఈ ఫొటోస్లో మీకు అర్థమవుతుంది అక్కడ ఏమేమి వాళ్ళు డిస్ప్లే చేశారు అని, ఏ డిస్ట్రిక్ట్లో ఎటువంటి క్రాప్ వస్తుంది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ పెట్టారు ఈ స్టాల్స్లో. అండ్ ఇప్పుడు మీకు అన్ని రకాల స్ప్రౌట్స్ చూపిస్తాను. అన్ని స్ప్రౌట్స్ కూడా ఫుల్ మొలకలైతే వచ్చున్నాయి. అండ్ ఈ అన్ని స్ప్రౌట్స్ తోటి ఒక హెల్దీ మిక్స్ చేస్తున్నారు వాళ్ళు. అది వెయిట్ లాస్కి యూస్ చేస్తారంట. నెక్స్ట్ సెక్షన్లో ఆడిటోరియం పెట్టారు. ఆ ఆడిటోరియంలో కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా రైతులకు సంబంధించిన ప్రోగ్రామ్సే చేస్తున్నారు. ఆ స్టాల్స్లో అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయితే ఉన్నాయి. అన్ని రకాల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అమ్ముతున్నారు. ప్యూరిటీ కూడా మనకి బయట మనం యూజ్ చేసే ఆయిల్స్ అంత ప్యూరిటీయే ఉంటుంది. అండ్ ఇదైతే కోకోనట్ ఆయిల్. మా బెంగళూరు క్లైమేట్కి ఆయిల్ చూడండి గడ్డగట్టేసింది. ఇదంతా ఆర్గానిక్ జాగరీ. సో ఈ బెల్లంతో మొత్తం అన్ని రకాలుగా డిజైన్స్ చేసి డిస్ప్లే చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉండే ఒక స్టోర్లో వుడ్ యాపిల్ జ్యూస్ కూడా అమ్ముతున్నారు. అదేనండి వుడ్ యాపిల్ అంటే మన వెలగపండు జ్యూస్. నేనైతే టేస్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే తాగారు. నాకైతే పెద్దగా నచ్చలేదు ఆ టేస్ట్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ముచ్చట్లయితే ఇవే. సో అందరం స్లోగా మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మన బాడీయే మనకి దేవాలయంతో సమానం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.